పంచారామ క్షేత్రమైనటువంటి ఊరుపూడి గుడి యందు సోమగుండం చెరువులో నంది ఉండేది. మరి యాదృచ్ఛికంగా జరిగిందో ఎలా జరిగిందో కానీ ఆ నంది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఈ రోజు మన వాళ్ళు ఫోటోలు తీసి చిత్రీకరించి తీసుకొచ్చి మాకు చూపించడం జరిగింది. ఇక్కడ అలాగే స్థానిక పెద్దలు మళ్ళీ భక్తులు స్థానిక నాయకులు సహకారం తీసుకుంటూ వాళ్ళందరికీ ఈ విషయం అంతా చెప్పాం. అలాగే అతి తొందరలోనే నందిని ఏర్పాటు చేసి సంప్రోషణ చేసి పూజా కార్యక్రమం మళ్ళీ యథావిధిగా కొనసాగించాలని సంకల్పంతో మన ధర్మకర్తల మండలం కట్టుబడి చేస్తానని మీ సభ గుంటూరు గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఈ పంచారామ క్షేత్రంలో స్వామివారి గుడి ఎదురుగా స్వామికొండ చెరువు పురాణం నుంచి ఉంది. ఆ చెరువు మధ్యన ఒక మండపంలో నంది విగ్రహం ఉండేది. ఆ విగ్రహం గానుసనంతో సిమెంట్తో కట్టిన విగ్రహం అది పురాతన విగ్రహం కావడం వలన శిథిలావస్థలో ఉండి అది ఇరుగు పట్టడం జరిగింది. అంతేగాని ఎవరు ఉద్దేశపూర్వకంగా అది చేసింది కాదు. ఈ చెరువు చుట్టూరు కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది. ఆ సీసీ కెమెరాలు కూడా పరిశీలించడం జరిగింది. అది ఎవరు వెళ్ళి మధ్యలోకి వెళ్ళి అది ఎవరో ఏది చేసింది కాదు. వెళ్ళడానికి కూడా మధ్యలో ఇది 6 ఎకరాల 38 సెంట్లు చెరువు. ఇది మధ్యలోకి వెళ్ళడానికి కూడా ఇది 18 అడుగులు లోతు ఉన్న చెరువు. దీంట్లో మధ్యలోకి వెళ్ళి ఎవరో చేసిన పని కాదు. పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఎవరో కూడా దీన్ని వేరే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళొద్దని కార్యనిర్వహణ నేను మా చైర్మన్ గారు అలాగే మా జిల్లా ఏసీ గారు అందరి తరఫున కూడా అందరినీ కోరడం జరుగుతుంది. మీడియా ద్వారా అందరికీ తెలియపరచవలసిందిగా